మడకసిర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27 పూర్తి చేస్తాం. తారక రామ తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027 చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028 పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028 పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028. గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028. గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028. వరికపూడి శిల ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర 15 డిసెంబర్ 28కి ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి 80,000 క్యూసెక్స్కి దీన్ని 31 డిసెంబర్ 28కి పూర్తి చేస్తాం. జిఎన్ఎస్ఎస్ కడప నుంచి కోడూరుకు తీసుకొస్తాం డిసెంబర్ 28కి. ఇంకొక పక్క మల్లెమడుగు నుంచి బాలాజీ సాగర్కి, అక్కడి నుంచి నేరుగా పిచ్చాటూరులో ఉండే ట్యాంకుకి పించా రిజర్వాయర్కి 2028 పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 36 ప్రాజెక్టులకి ఒక పవిత్రమైన రోజున పవిత్ర సంఘంలో నేను అనౌన్స్ చేశానంటే ఈ డేట్ని అందరూ ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక పవిత్రమైన రోజు, కేఎల్ రావు గారి జన్మదినం. 10 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి పట్టిసీమ నీళ్లు ఈ సంవత్సరం మీరు చూస్తే చాలా ఇబ్బందులున్నాయి. మీరు ఈ విషయం ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసే పనులు మేము చేస్తున్నాం, కానీ మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఈ సంవత్సరం ఎల్లినో వచ్చింది, వాతావరణం సమతుల్యం తప్పింది. ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వర్షాలు పడడం లేదు. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి, వర్షం పడకపోతే వర్షం పడే పరిస్థితి లేదు. కడాన మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు మనం చూస్తే యూరోప్, ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. ఈ సంవత్సరం యూరోప్లో 46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. వాళ్ళ వాహనాలు రోడ్డు మీద వస్తే ఎక్కడికక్కడ టైర్లు పగిలిపోయే పరిస్థితి. నేను విజయవాడలో ఆ వేడి చూసిన తర్వాత, దుమ్ము చూసిన తర్వాత మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. అది ఇది ఈరోజు చూస్తే యూరోప్లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీద టెంపరేచర్ తగ్గించడానికి ఎక్కడికక్కడ తుంపర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, మైక్రో ఇరిగేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే లైన్లు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 36 ప్రాజెక్టుల పూర్తి